పవన్ కళ్యాణ్ గారికి మెమరీ పవర్ తక్కువ తెలీదు, లేకపోతే అలా నటిస్తాడో తెలియదు నాకు. గతంలో ఏం చెప్పాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను, ఇది నా శాసనం అన్నాడు. ఆ శాసనం అన్న వ్యక్తిని శాసనసభ గేటు తాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు పిచ్చికోతులు ఇందాక చెప్పారు మన నాని గారు, ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్టులు రాసుకుని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేవాడైతే 24 సీట్లతో ఏమీ ఎదిరిస్తావు చెప్పు. 170 సీట్లు తీసుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ చేయి, నీ సత్తా ఏంటి చూపెట్టు. నువ్వు నిజంగా చెప్తావు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు. రేపు 2024 వెళ్ళిన తర్వాత మాట మీద నిలబడ్డాడైతే మాత్రం, అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు ఇతని డ్యాన్సులు, ఇతని సినిమా స్క్రిప్టులు, డైలాగులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఇంకో కొత్త జోషం చెప్పాడు, 24 ఎమ్మెల్యే టికెట్లంట, 3 ఎంపీ టికెట్లు కదా 21 కలిపి 40 సీట్లో పోటీ చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలే ఈ విధంగా చెప్పడం. అటువంటి కామెడీగా చెప్తున్నాడు. ఇతను రాజకీయాల్లో ఒక కామెడీ అలాగా తయారైపోయాడు. అతని గురించి మాట్లాడితే మన టైం వేస్ట్ అని నా భావన. కరెక్టే, గాయత్రి మంత్రం పవర్ఫుల్లే, కానీ గాయత్రి మంత్రం పఠించడం వచ్చు అతనికి. సో శ్లోకం చెప్పండి, గాయత్రి మంత్రం శ్లోకం చెప్పండి. గాయత్రి మంత్రం అది పవిత్రం అని తెలుసు, అది పఠించే వ్యక్తులు మేము. ఆయన పఠిస్తాడో రాదో తెలియదు, ఆయన చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.